నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. అయితే గడప గౌరీ నోము నోస్తారండి ప్రతి స్త్రీ కూడా. ఈ నోము ఎలా అంటే సంవత్సరం అంతా, ఒక సంవత్సరం కాలం అంటే నోము ఇన్ని వారాలు ఇన్ని నెలలు అని ఉంటాయి కదా. అయితే ఇది సంవత్సరం చేయాలండి. ఒక సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి, పసుపుతో అలంకరించి బొట్లు పెట్టి కుంకుమ బొట్లు గడపనైతే మనం అలంకరించాలండి. లక్ష్మీదేవి స్వరూపం కదా గడప. అలంకరించిన తర్వాత ఒక సంవత్సరం చేసిన తర్వాత ఉద్యాపనం ఇవ్వాలండి. ఎలా అంటే ఒక పళ్ళెంలో 13 జతల గాజులు, చీర, జాకెట్టు, మంగళసూత్రము, మెట్టెలు, పసుపు కుంకాలు ఇవి ఒక పుణ్యస్త్రీకి వాయనం అయితే ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆడవారికి సౌభాగ్యము, అలాగే ఎలాంటి లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారండి ప్రతి స్త్రీ కూడా. ఈ గడప గౌరీ నోము నోచుకున్నవారు నేనైతే చాలామందిని చూశాను. చాలా అంటే వారికి ఎటువంటి లోటు అయితే ఎప్పుడూ కూడా కలగలేదు, బాగానే ఉన్నారు. అందుకని ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలు కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందండి. మనం గడపని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కదా. మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మన గడప చూసి చక్కగా అలంకరించుకున్నారు అని చెప్పి అంటారు. దానివల్ల కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఇలా అనడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు పోతుందండి, పాజిటివ్ వైబ్రేట్ అవుతుంది.